అందరికీ షాలోమ్. ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు అనేక మేలులతో, అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించబోతుండు. మీ కుటుంబంలో అనేక మేలులతో నింపబోతుండండి. ఎంతమంది అయితే ఈ ఉదయకాల ప్రార్థనను నాతో కలిసి ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు, అనేక విధాలుగా దేవుడు మీకు కార్యం జరిగించాలని మరి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల ప్రార్థనకి నాతో కలిసి ఏకీభవిస్తున్నారో మరి కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా తెలియచేయండి. మీ సమస్య ఏదైతే ఉందో, మీ బాధ ఏదైతే ఉందో, మీ దుఃఖం ఏదైతే ఉందో దాని కొరకు నేను ప్రార్థిస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండో మీరు కూడా మరి ప్రతి ఒక్కరు ఈ ఉదయకాల ప్రార్థన మీరు కూడా చేసుకోండి. మీ జీవితంలో దేవుడు అనేక మేలుతో నింపబోతుండో ఈరోజు భార్యాభర్తల కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రతి ఒక్కరు నాతో కలిసి ఏకీభవించండి. మరి ప్రతి సమస్య కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకి కార్యం జరిగిస్తాడండి. మరి నిజంగా మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు అండి. ఈరోజు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, ఏ దుఃఖంతో బాధపడుతున్నావో, ఏ వేదన చెందుతున్నావో, ఈరోజు నీ సమస్యలు పాయలు కావాలంటే, నీ కుటుంబంలో విజయం కావాలంటే మోషే లాంటి ప్రార్థన మనం కూడా చేయాలండి. మోషే ఎంతగా విశ్వసించి నమ్మి ప్రార్థించిండు కాబట్టి మరి ఎర్ర సముద్రాన్ని తన ప్రార్థన ద్వారా 2 పాయలుగా చేసిండు. మరి అటువంటి సమస్య ఎదురైనప్పటికీ కానీ మనం ధైర్యంగా నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ సమస్య నుంచి తప్పక మీకు విడుదల కలుగచేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధ ఆత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఆయన ఈ ఉదయకాల సమయంలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో వారికున్న సమస్యలు, వారికున్న బంధకాలన్నింటినీ తొలగించండి. ముఖ్యంగా ఈరోజు నాయన భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే నాయన భార్యాభర్తలు ఉన్నారో ప్రతి కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ప్రేమ లేక, గొడవలు, కలహాలు, అనుమానాలు, నైనా అనేక ఇబ్బందులతో బాధపడుతున్నారు యేసుప్రభ. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకున్న మనస్తత్వం లేక, నైనా ప్రేమ లేక యేసుప్రభ, నైనా ఎన్నో ఒడిదుడుకులు యేసుప్రభ, ఎన్నో సమస్యలు, ఆ కుటుంబంలో సమస్యలన్నింటినీ తీసివేయండి యేసుప్రభ. వారి ఇరువురు మధ్య నీ ప్రేమను దయచేసేసా. నైనా భార్యాభర్తల గొడవల మధ్య వేసేయా. పిల్లలు నలిగిపోతూ ఉంటారు వేసేయా. కుటుంబాలు నలిగిపోతాయి వేసేయా. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసుప్రభ. మరి భార్యాభర్తలు ఇరువురు నీ ప్రేమ దయచేయండి యేసుప్రభ. ఐక్యత దయచేయండి. ఏక మనసు కలిగి ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకున్న మనస్తత్వం వారికి ఇవ్వండి యేసుప్రభ. మరి నువ్వే సహాయం దయచేయండి యేసుప్రభ. ఈరోజు నైనా ఆ అనుమానాల ద్వారా, ఆ గొడవల ద్వారా విడిపోతున్నారు యేసుప్రభ. మరి ఎంతోమంది పిల్లలు అనాథులుగా అయిపోతున్నారు యేసుప్రభ. గొడవల వల్ల ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు యేసుప్రభ. ఆ గొడవల వల్ల యేసుప్రభ కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక యేసుప్రభ నైనా ఆ శాంతితో ఉన్నారు యేసుప్రభ. అలాంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ఈరోజు యేసుప్రభ, అలాంటి కుటుంబాలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా. వారి జీవితాలను మార్చండి, వారి కుటుంబాలను మార్చండి యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా. వారికి ఉన్న సమస్యలన్నింటినీ తొలగించండి యేసయ్యా. నన్ను వారి ఇరువురు మధ్య ఎవరైతే 3వ వ్యక్తిగా వస్తున్నారో యేసయ్యా, వారు రాకుండా సహాయము దయచేయండి. ఆ 3వ వ్యక్తిగా మీరుండండి యేసుప్రభ. మరి ఆ కుటుంబం బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు యేసుప్రభ, నైనా ఎవరైనా కావచ్చు. నైనా వారి 3వ వ్యక్తి రాకుండా యేసయ్యా, వారి ఇరువురు మధ్య ప్రేమ ఐక్యత పెట్టి మీరుండండి యేసుప్రభ. మీరు మధ్యలో ఉండి మీరే కార్యం జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభ. నీ ప్రేమను పెట్టండి యేసుప్రభ. వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభ. నువ్వే సహాయము చేయండి. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు యేసుప్రభ. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ శాంతి, సమాధానం, నెమ్మది కలుగును గాక. వారి ఇరువురి పట్ల నీ ప్రేమను దయచేసేసా. నీ రాకడ పర్యంతరం వరకు ప్రతి కుటుంబం కలిసిమెలిసి ఉండాలి యేసుప్రభ. నువ్వే సహాయం చేయండి యేసయ్యా. ప్రతి ఒక్క భార్యాభర్తలను యేసయ్యా మరణం వరకు యేసుప్రభ వారికి తోడుగా ఉండండి యేసుప్రభ. మరణం తప్ప వాళ్ళని ఎవరిని విడదీ
విడదీయకుండా యేసుప్రభ అటువంటి అనుబంధాన్ని మీరు దయచేయండి యేసుప్రభ. నైనా నువ్వు జతపరిచిన మనుషులని ఏ మనుషులు వేరు చేయలేరు కదా యేసుప్రభ. నైనా నువ్వు తప్ప ఎవరు వేరు చేయలేరు యేసయ్యా. నువ్వే సహాయం దయచండి. ఎవరైతే వేరైపోతున్నారో, ఎవరైతే డైవర్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో యేసుప్రభ, ఎంతమంది అయితే కేసులు వేసుకున్నారో యేసుప్రభ, వారందరూ యేసు నామములో కలువునుగాక యేసయ్యా. వారి కలహాలు పోవునుగాక, వాళ్ళ భేదాలు పోవునుగాక, వాళ్ళ అనుమానాలు పోవునుగాక యేసయ్యా. మీరే కార్యం చేసి వారి ఇరువురు మధ్య ప్రేమను దయచేయండి యేసయ్యా. నైనా ఒకరికి అర్థం చేసుకునే మనస్తత్వం లేక ఎన్నో కొట్లాటలు, ఎన్నో దేవ ఇబ్బందులు యేసుప్రభ, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఉంటున్నారు యేసుప్రభ. ఎంత సంపాదించినా వాళ్ళ సంపాదన అంతా వ్యర్థమైపోతుంది యేసుప్రభ. నైనా దేవా, వారు అన్నీ ఉన్నా కూడా వారి గొడవల మధ్య నలిగిపోతా ఉన్నారు యేసుప్రభ. ఏమీ ఉన్నా లేకున్నా యేసయ్యా, ప్రేమ ఉంటే యేసుప్రభ అన్నిట్లో జయించగలుగుతారు యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి, అద్భుతం జరిగించండి యేసయ్యా. ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకున్న మనస్తత్వం దయచండి యేసుప్రభ. నైనా భార్యాభర్తలు కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతారు యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి. పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది యేసుప్రభ, సంపాదన మంచిగా ఉంటుంది యేసయ్యా. నైనా ప్రతి కుటుంబము ఎంతో సంపాదన లేక, జ్ఞానము లేక, తెలివి లేక యేసయ్యా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, పతనమైపోతున్నారు యేసుప్రభ. నైనా దేవా, ఇద్దరు కలిసి ఉంటే యేసుప్రభ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు యేసయ్యా. వాళ్ళ మాటలకి లోబడి కుటుంబం అంతా నీ యందు భయభక్తులు కలిగి పెరుగుతారు యేసుప్రభ. ఎటువంటి లోకంలో పాపంలో పడకుండా నైనా దేవా వారికి రెక్కల చాటున భద్రపరుచుకుంటూ ఉంటారు కదా యేసుప్రభ. కోడి తన పిల్లలకు ఎలా అయితే రెక్కల చాటున భద్రపరుచుకుంటారు యేసయ్యా, మా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ రెక్కల కింద పెరుగుతూ ఉంటారు కదా యేసయ్యా. మీరే కార్యం జరిగించండి. లోకంలో పాపంలో పడిపోకుండా నైనా త్రాగుడికి, వ్యసనాలకి బానిస కాకుండా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకుంటూ వస్తారు కదా యేసయ్యా. మీరే కార్యం జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి, ఆచరణ జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభ. వారి కుటుంబంలో శాంతి సమాధానం ఉండను గాక యేసయ్యా. ఏ మంత్రాలైతే వారి కుటుంబం మీద పనిచేస్తుందో, భార్యాభర్తల మధ్య, ఇరువురు మధ్య ఏ సైతానైతే ఆవరిస్తుందో యేసుప్రభ, మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి యేసుప్రభ. మీరే సహాయము చేసి అద్భుతాలు జరిగించే దేవుడు యేసయ్యా. మరి నైనా ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజు జరుపుకుంటున్నారు యేసుప్రభ, వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి యేసుప్రభ. నైనా పెళ్లి రోజు జరుపుకుంటున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆచరణ జరిగించండి యేసుప్రభ. వారికి శాంతి సమాధానము నెమ్మది కలిగించండి. గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవండి యేసుప్రభ. ఎంతో మందికి సంతానం లేక నైనా దేవా బాధపడుతున్న వారికి మీరు కార్యాలు జరిగించండి. వారికి ఉన్న అప్పు సమస్య, వారికి ఉన్న శోధన, వారికి ఉన్న వేదన తీసివేయండి యేసుప్రభ. వారికి ఉన్న బంధకాలు తొలగిపోను గాక యేసయ్యా. ప్రతి జీవితంలో అనేక మేలులతో నింపండి, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసయ్యా. అది కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభ. నైనా నేను విశ్వసిస్తున్నారు యేసుప్రభ, నేను నమ్ముతున్నారు యేసుప్రభ. ఈరోజు ఎంతమంది అయితే నైనా ఈ ఉదయకాల ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో అనేక మేలులు జరుగునుగాక, అనేక ఆశ్చర్యాలు జరుగునుగాక యేసయ్యా. వారు అనుకున్న గోల్ని రీచ్ అవుట్కు సహాయం దయచండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి. ఎంతోమంది ఇళ్ల స్థలాల కొరకు బాధపడుతున్నారు యేసుప్రభ. నైనా అప్పులు కట్టుకోలేక బాధపడుతున్నారు యేసయ్యా, వడ్డీలు కట్టుకోలేక బాధపడుతున్నారు యేసుప్రభ. నైనా మరణానికి బానిస అయిపోతున్నారు యేసయ్యా. అలాంటి వారిని కాపాడండి యేసయ్యా. మీరే కార్యం జరిగించండి, అద్భుతాన్ని జరిగించండి, ఆచరణ జరిగించండి యేసయ్యా. ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించండి. ముఖ్యంగా యవ్వనస్తులు ఎంతోమంది తాగుడికి, వ్యసనాలకి యేసుప్రభ, పాపానికి యేసుప్రభ, డ్రగ్స్కి యేసుప్రభ లోబడిపోతున్నారు యేసయ్యా. అలాంటి పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ పిల్లలందరినీ మార్చండి యేసయ్యా. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా యేసయ్యా, తల్లిదండ్రులకు విరోధంగా తిరుగుతున్నారు యేసయ్యా. వారిని ప్రేమగా చూసుకోవట్లేదు యేసుప్రభ. మీరు జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి, అద్భుతాన్ని జరిగించండి యేసుప్రభ, ఆశ్చర్యము జరిగించండి యేసుప్రభ. మీరే సహాయం చేయండి. ఎంతమంది జాబ్స్ లేక బాధపడుతూ జాబ్స్ దయచండి. ప్రమోషన్ కొరకు నేను వెయిట్ చేస్తున్నారేమో, ప్రమోషన్ రాక బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాల వరకు పని చేసుకుంటూ ప్రమోషన్ రావట్లేదని దుఃఖపడుతున్నారేమో యేసయ్యా, వేదన చెందుతున్నారేమో యేసయ్యా, దిగులు పడుతున్నారేమో యేసయ్యా. దేవా మీరే కార్యం జరిగించండి. యేసు నామములో వారికి ప్రమోషన్ వచ్చునుగాక యేసుప్రభ. మీరే కార్యం చేయండి యేసుప్రభ. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే
ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన, ప్రిపేర్ అవుతున్నారు ఏసయా. మరి వారిని జ్ఞాపకం చేసుకోండి ఏసయా. మంచి మార్కులతో వారు పాస్ అవుటకు సహాయం దయచేయండి ఏసయా. మీరే కనికరించండి యేసుప్రభ. దయగల దేవుడు వేసయా, జాలి చూపించే దేవుడు వేసయా, మహిమగల దేవుడు యేసుప్రభ. మీరే కార్యం జరిగించండి, అద్భుతాలు జరిగించండి. ప్రతి కుటుంబ కష్టం నుంచి, వేదన నుంచి, బాధ నుంచి విడిపించండి యేసుప్రభ. వారి దుఃఖం నుంచి విడిపించండి ఏసయా. కేవలం నీ ద్వారానే అవుతుంది యేసుప్రభ. మీరే సహాయము చేసే దేవుడు వేసయా. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు ఏసయా. నీకే స్తుతులు రాజా యేసుప్రభ. మీరే సహాయము చేసే దేవుడు వేసయా. ప్రతి ఆటంకాలు తొలగించండి, ప్రతి దురాత్మ శక్తులు తొలగించండి, ప్రతి మంత్రాలు కూల్చివేసి ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆశ్రయించి, పోషించి, సంరక్షించి యేసుప్రభ. ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితంలో అనేక మేలులు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.